నా పేరు నాగూరు అలీ, చిలకలూరిపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రతికూల ఆలోచనలను తక్షణమే ఆపండి. తక్షణమే ప్రతికూల ఆలోచనలను ఆపటానికి రహస్యాలను కనుగొనండి. ప్రతికూలత యొక్క చక్రం నుండి విముక్తి పొందడం ఎలాగో తెలుసుకోండి. మరియు మరింత సానుకూల మనస్తత్వాన్ని పెంపొందించడం ఎలాగో తెలుసుకోండి. విమర్శించటం, ఖండించటం మరియు ఫిర్యాదు చేయటం మానుకోండి. దానికి బదులుగా మిమ్మల్ని మరియు ఇతరులను ఉద్ధరించడం మరియు శక్తివంతం చేయడంపై దృష్టి పెట్టండి. ఈ సరళమైన ఇంకా శక్తివంతమైన మార్పు చేయడం ద్వారా మీరు మీ ఆలోచనలను, భావోద్వేగాలను మరియు మీ జీవితాన్ని మార్చవచ్చు. ఎలాగో వివరాలు తెలుసుకోవడానికి ఈ ఆడియోని చివరి వరకు వినండి. మీరు విమర్శించినా, ఖండించినా లేదా ఫిర్యాదు చేసిన ప్రతిసారి మీరు ప్రతికూల శక్తిని సృష్టిస్తున్నారు. ఈ ప్రతికూల శక్తిని కేవలం ఇతరులకు మాత్రమే కాదు, మీకోసం కూడా సృష్టిస్తున్నారు. దీని గురించి ఒకసారి ఆలోచించండి. ప్రతికూలత అనేది మీ ఆనందాన్ని హరించే మరియు మీ దృక్పథాన్ని మసకబారేలా చేసే ఒక చెడ్డ అలవాటు. ఏది తప్పు అనే దానిపై దృష్టి పెట్టే బదులు మీ ఆలోచనను సరైన దానికి మళ్లించండి. విమర్శించాలనే కోరిక మీకు వచ్చినప్పుడు దానిని దాటవేయండి. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: నేను సానుకూలంగా ఎలా స్పందించగలను? ఈ సాధారణ మార్పు మీ రోజువారీ గమనాన్ని మార్చగలదు. మీరు ఫిర్యాదు చేస్తున్నారా? అయితే ఇది ఒక శక్తివంతమైన ఉచ్చు. దానికి బదులుగా మీ శక్తిని కృతజ్ఞతా వైపుగా మళ్లించండి. మీ జీవితంలోని మంచి విషయాలను గుర్తించండి. అవి ఎంత చిన్నవైనా సరే వాటిని గుర్తించండి. వినోదభరితమైన ఆలోచనలు మీ వాస్తవికతను రూపొందిస్తాయి. కాబట్టి సానుకూలత ఆలోచనలను ఎంచుకోండి. నిర్మాణాత్మక అభిప్రాయాన్ని స్వీకరించండి మరియు మీ చుట్టూ ఉన్న వారిని ఉద్ధరించండి. గుర్తుంచుకోండి, ప్రతికూలతను వదిలేయటం ద్వారా మీరు ప్రతి పరిస్థితిలో అభివృద్ధి చెందుతారు. సానుకూల ఆలోచనలను అనుమతించడం ద్వారా స్పష్టత మరియు ఆనందాన్ని పొందుతారు. కాబట్టి ప్రతికూల ఆలోచనలను తక్షణమే ఆపటానికి కట్టుబడి ఉందాం మరియు మనం కలిసి సానుకూలత యొక్క అలల ప్రభావాన్ని సృష్టిద్దాం. కాబట్టి ఎప్పుడూ విమర్శించకండి, ఖండించకండి లేదా ఫిర్యాదు చేయకండి. క్రై బేబీగా కాకుండా నాయకుడిగా మారండి. కొంతమందికి మీలో తప్పులు మరియు ప్రతికూలత విషయాలను కనుగొనాలని అలవాటు ఉంటుంది. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారంలో మంచి విషయాలను కనుగొనడానికి ప్రయత్నించండి మరియు చిన్న సమస్యల గురించి ఫిర్యాదు చేయటం, విమర్శించడం మానేయండి. నియమాలను మర్చిపోకండి. నెగిటివ్ ఆలోచనలను డౌన్ చేస్తూ ఉండండి. పాజిటివ్ ఆలోచనలను పైకి తీసుకొస్తూ ఉండండి. మీరు ప్రతికూలంగా ఉన్నప్పుడు కేవలం మీ అప్లైనర్తో మాత్రమే మాట్లాడండి. మీరు సానుకూలంగా ఉన్నప్పుడు మీ టీంతో మాట్లాడండి. కాబట్టి ప్రతికూలంగా మారకుండా చూసుకోండి. మీ టీం ముందు ఎటువంటి ఫిర్యాదులు చేయకండి. ఇలా చేయటం మీకు మాత్రమే కాదు, మీ టీంకి కూడా లాభదాయకమని గుర్తించండి. మీ టీం వ్యాపారంపై శక్తివంతమైన మార్పును తీసుకురండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్లిఫ్టింగ్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.